రాజధాని అమరావతిలో అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత దర్యాప్తునకు ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలపై హోంమంత్రి దర్యాప్తునకు సంబంధించి వివరాలేంటి? స్వప్న, రాజధాని అమరావతిలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వరుసగా 3 సార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే మొదటిసారి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి వచ్చి అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభ సమయంలోనే మధ్యాహ్నం పూట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది ప్రధానమంత్రి జరుగుతున్న సభకి కూడా కూతవేటు దూరంలో భారీ అగ్ని ప్రమాదం. ఈ విధంగానే పైపులు అనేది దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి కూడా అప్పట్లో మొత్తం కేంద్ర నిఘా వర్గాలు కానీ లేకపోతే వర్గాలు కానీ మొత్తం పూర్తిస్థాయి విచారణ చేపట్టాయి. అయితే అది ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలోనే ఆ రోజు ఎండగడ తీవ్రంగా ఉండటంతో ప్రమాదవశాత్తునే జరిగిందని భావించారు. ఆ తర్వాత ఇటీవలే గత నెలలోనే కలెక్టర్ల సదస్సు జరుగుతున్న రోజు తొలి రోజే భారీ అగ్ని ప్రమాదం మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకుంది. ఏదైతే సచివాలయానికి సమీపంలోనే కోతవేడి దూరంలోనే వెలగపూడి వద్ద ఈ అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. నేరుగా కలెక్టర్ల సదస్సు జరుగుతుండటం డీజీపీ సహా రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన కీలక ఉన్నతాధికారులంతా సచివాలయంలో ఉన్న సమయంలోనే ఈ విధమైన భారీ ప్రమాదం జరగడానికి కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆ రోజు అది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన అనే అనుమానాలు వ్యక్తమై ఏదైతే ఫోరెన్సిక్ నిపుణులు కానీ లేకపోతే ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇది అనుమానం రేకెత్తించే విధంగానే జరిగిందని, కుట్రకోణంలోనే జరిగిందని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన నివేదిక కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ రోజు జరిగిన ఘటన కూడా ఏదైతే పైపులో ఒక చోట ఉంటే దూరంగా పొలంలో ఒక చోట నిప్పి పెట్టి ఆ గాలి ఒక దిశగా వీస్తున్న సమయంలోనే పొలానికి నిప్పి పెట్టి ఆ పొలం నుంచి ఈ పైపుల వరకు కూడా గడ్డి పేర్చిన ఆనవాళ్లు కూడా గుర్తించారు. అది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా పెట్టిన మంటగానే భావించారు. దీనిపై మరుసటి రోజు కలెక్టర్ల సదస్సులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించి కుట్ర కోణంలో ఏదైతే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాగే రాజధానిని అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినప్పుడు మందురం ప్రాంతంలో అరటి తోటకు నిప్పి పెట్టిన ఘటన ఇక్కడ ఉందనే ఉదాహరణ కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఆ ఘటనలో అప్పుడు రాజకీయ కుట్ర కోణంతోనే దురుద్దేశపూర్వకంగా అక్కడ మంటలు పెట్టారన్న ఆరోపణలు అలాగే ఫిర్యాదులు కూడా వెలువెత్తాయి. ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రస్తావించారు. తాజాగా చూస్తే కనుక గత రాత్రి దాదాపు 11 గంటల సమయంలో ఏదైతే ఇప్పుడు అమరావతిలో ప్రతిష్టాత్మకంగా పరిపాలనకు కేంద్ర బిందుగా ఉన్న 5 GAD టవర్లు నిర్మాణం చోటు చేసుకుంటుందో దానికి కోతవేటి దూరంలోనే తాజా ఘటన అనేది చోటు చేసుకుంది. రాయపూడి వద్ద ఏదైతే రాత్రి 11 గంటల సమయంలో ఉన్నట్టుగా ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిని చేరుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా కూడా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. రాత్రి ఘటన కనుక చూస్తే ఏదైతే అక్కడ మధ్యాహ్నం ముందు జరిగిన 2 ఘటనల్లో మధ్యాహ్నం పూట జరిగాయి కాబట్టి కొద్దిగా ఎండ తీవ్రత ఉన్న కారణంగా ఎవరైనా సిగరెట్ వెలిగించడమో అక్కడ పడేయటమా లేకపోతే ఏదన్నా కోణంలో ప్రమాదవశాత్తు జరిగే అనుమానాలు కొంత ఉన్నప్పటికీ మాత్రం రాత్రి జరిగిన ఘటన మాత్రం పూర్తి స్థాయిలో కుట్ర కోణంలోనే జరిగిందనే అనుమానాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే గత కొద్ది రోజులుగా అమరావతి ప్రాంతంలో వర్షం కురుస్తూ ఉంటాం, అక్కడ నేలంతా కూడా తడిగా ఉండటం, ఆ సమయంలో ఈ ప్రమాదం రాత్రిపూట చోటు చేసుకున్న దాన్ని పూర్తిగా ఉద్దేశపూర్వకంగానే ఎవరు కావాలని పెట్టారనే అనుమానాలు మాత్రం తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి హోంమంత్రి కూడా పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఏదైతే అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం, అదే విధంగా ఏదైతే భూగర్భ కేబుల్ కోసం భూగర్భ పైపుల కోసం పెడుతున్న పైపులకే వర్సెస్ ఘటనలో ఈ విధంగా పైపులకే నిప్పంటుకోవటం వంటి ఘటనలు తీవ్రంగా పరిగణించాలని చెప్పి ఆదేశించారు. ఒకవేళ ఇందులో కుట్రకోణం ఉంటే మాత్రం రాజధాని అమరావతి విషయంలో ఎవరైనా సరే కుట్రలకు పాల్పడ ఉపేక్షించేది లేదని చెప్పి మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా హెచ్చరికలు జారీ చేస్తుంది. మొత్తంగా పూర్తి స్థాయి దీనికి సంబంధించి అన్ని కోణాలను సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కోరటం జరిగింది. స్వప్న, ధన్యవాదాలు కృష్ణ.